కామారెడ్డి జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 రోజుల పాటు కురిసిన భారీ వానలకి పలు చోట్ల జాతీయ రహదారి ధ్వంసమైంది. హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. ఇది కామారెడ్డి జాతీయ రహదారి NH నెంబర్ 44. అటు ఆదిలాబాద్ నిర్మల్ వైపు వెళ్తూ ఉంటుంది, ఇటు హైదరాబాద్కు వస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో 25 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎందుకంటే ఎప్పుడూ చూడనంత వానను చూసింది కామారెడ్డి, దట్టు ఈ హైవే. ఆ వరద నీళ్లు రోడ్డు మీదకి రావడంతో నిన్న 18 కిలోమీటర్లు, ఇవాళ 25 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాన తగ్గింది కానీ వరద ప్రవాహం ఇది. సో అక్కడ ఆ 25 కిలోమీటర్లు దాటడానికి 2 నుంచి 3 గంటల టైం పడుతోంది ఈ వెహికల్స్కి. 2 రోజుల పాటు దగ్గరగా 3 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకి పలు చోట్ల జాతీయ రహదారి ధ్వంసమైపోయింది. ఇక హైదరాబాద్కు వెళ్లే వాళ్ళు, ఇటు ఆదిలాబాద్కు వెళ్లే వాళ్ళు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కామారెడ్డి టౌన్లో అయితే చాలా చోట్ల రోడ్డు తెగిపోయింది కూడా. టౌన్లోకి వెళ్లే దారులు పూర్తిగా మూసుకుపోయాయనే చెప్పాలి.